హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మింటా నా వంట ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ రవ్వ దోశ అండి. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనము 5 బ్రెడ్ పీసెస్ తీసుకోవాలండి. అవి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చిన్న జార్ కాబట్టి నేను కొంచెం కొంచెం తీసుకుంటున్నానండి బ్రెడ్స్. ఇప్పుడు ఇందులోకి మనము ఉప్మా రవ్వ 1/2 కప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత మనము మిక్సీ వేసుకుందామండి. మెత్తగా వేసుకోవాలి, సరిపడా వాటర్ పోసేసుకొని ఇలా మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలాగా మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తం వేసేసుకొని మెత్తగా వేసుకోవాలండి మిక్సీ. ఇప్పుడు దీంట్లోకి మనము ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా కొంచెం జీలకర్ర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి లైట్గా. ఈ సైజులో వేసుకుంటే సరిపోతుందండి. ఇలా దోశని వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకోవాలండి. ఇప్పుడు సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకుందామండి. చూసారు కదా, అలాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి సెకండ్ సైడ్. రెండు వైపులా కూడా మనము కాల్చుకున్నాం కదా, ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. బ్రేక్ఫాస్ట్ కింద అయితే బాగుంటుందండి టిఫిన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.